ప్రైజులాడండి. యెహెజ్కేలు గ్రంథము 30వ అధ్యాయం 25-26 వచనం. బబులోను రాజు యొక్క చేతులను బలపరిచి ఫరో చేతులను ఎత్తకుండా చేసి ఐగుప్తు దేశము మీద చాపుటకై నేను నా ఖడ్గమును బబులోను రాజు చేతికియ్యగా నేను యెహోవానై ఉన్నానని ఐగుప్తీయులు తెలుసుకుందురు. నేనే యెహోవానై ఉన్నానని వారు తెలుసుకునినట్లు వాళ్ళు తెలుసుకునేలా నేను ఐగుప్తీయులను జనములలోనికి చెదరగొట్టి ఆయా దేశములకు వారిని వెళ్ళగొడుదును. ఇశ్రాయేలులు మాత్రమే చెదిరిపోలేదండి, ఇశ్రాయేలీయులతో పాటు ఐగుప్తీయులను కూడా దేవుడు చెదరగొట్టాడండి. వాళ్ళు మితిమించి విగ్రహారాధన చేసిన వాళ్ళు ఎవరు అనంటే ఐగుప్తీయులండి. ఈ ఐగుప్తీయులు నేర్చుకున్న భావనే ఇశ్రాయేలులు కూడా విగ్రహారాధన చేస్తారు. అందుకే వాళ్ళని ఆయన చెదరగొడతాడు. అసలు స్టార్టింగ్లో కూడా ఆయా దేశం మొత్తము కూడా జనాన్ని దేవుడు చెదరగొడతాడండి. ముందుగానే ఆదికాండం 11వ అధ్యాయం మొదటి చదువుతున్నానండి. భూమి అంతటా ఒకే భాషయు ఒకే పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమై ఎవరండి? ఇశ్రాయేలుల గోత్రికులండి. ఇశ్రాయేలుల గోత్రం అని అక్కడ ఉండదు. అప్పటికి ఇశ్రాయేలుల గోత్రాలు రాలేదు. ఇంకా గోత్రం అనే పేరు నోవాహు కుమారులు. వారు తూర్పున ప్రయాణమై పోవుచుండగా సినారు దేశమందొక మైదానము, సినారు అనే దేశమందు ఒక మైదానం అంటే ఒక ఎడారి ప్రాంతము వారికి కనపడిందండి. అక్కడ వారు నివసించి మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదుము రండని ఒకరితో ఒకరు మాట్లాడుకొనిరి. ఇటుకలు చేసి బాగా కాల్చి ఎప్పుడో పూర్వంలోనే ఉందండి. 6000 సంవత్సరాల క్రితం, 6000 సంవత్సరాల క్రితము జరిగిన సమావేశంలు ఇవి. కాల్చి మనం పెద్ద గోపురం ఒకటి ఆకాశం అంటేలా కట్టుకుందాము రండి అని చెప్పుకున్నారండి. దేవుడు చెప్పిన మాటలు వేరు, వీళ్ళు చెప్పింది చేసిన ఆలోచన వేరు. మానవుడు ఆలోచన, సొంత ఆలోచన చేశారు వాళ్ళు. అందుకు దేవుడు వాళ్ళ ఆలోచన ఎరిగి ఎక్కడ చేస్తాడు? 8వ వచనం చదువుతున్నానండి. 11వ అధ్యాయం 8వ వచనం ఆదికాండము. కనుక 7వ వచనం కూడా చదువుతున్నా. కనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయుదుము రండి అని అనుకునిను. అలాగూ యెహోవా అక్కడ నుండి భూమి అంతటా వారిని చెదరగొట్టెను. భూమి అంతటా చెదరగొట్టారండి వాళ్ళని. ఆర్యులు వచ్చారు, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అని చెప్పుకుంటున్నారు కదా. తూర్పున ప్రయాణమై వాళ్ళు వచ్చారండి. పెద్ద గోపురం కట్టుకోవాలని ఆలోచన చేశారు. అది మొత్తము కూడా యెహోవా చూసి వాళ్ళ భాషను, అంతకుముందు ఉన్నదైతే ఒకటే భాష ఒకటే పలుకు, మానవులు అందరూ కూడా ఒకటే మాట మాట్లాడే మనసులుగా ఉన్నారండి. ఒకే మాట పలికే వాళ్ళు అన్నమాట. అందరికీ ఒకటే భాష, వేరు భాషలు ఏం లేవు. వీళ్ళు చేసే ప్రతి పనికి అడ్డంకి ఏమీ ఉండదు. వీళ్ళు భూమి అంతటా నింపి మీరు ఆశీర్వాదకరంగా ఉండమని దేవుడు చెప్తే వీళ్ళు ఏం చేస్తారు? ఎటూ వెళ్ళకుండా మనం ఒకేసాట ఉండి మనం గొప్ప పేరును సంపాదించుకుందాం అని ఆలోచన చేస్తాడు మానవుడు. ఆలోచన చేయటం వలన దేవుడు అక్కడ వాళ్ళ భాషని అప్పుడు ధారుమారు చేస్తాడు. అప్పటి నుంచే అనేకమైన భాషలు భూమి మీదకి వచ్చినాయి. దేవుడే కలుగజేస్తాడు. అట్లా భాషలు మారటమే కాక భాషలు మారింది కానుంచే ఇక వాళ్ళు డివైడ్ అయిపోయారు. ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు ఇంకా ఎవరి మాట ఎవరికి అర్థం కావటల్లా.
వెళ్ళిపోయారు. భూమి అంతటా వాళ్ళని చెదరగొట్టాడండి.